Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. ఏంటో ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. ఏమైంది? వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? నిన్నెవడయా ఆ పిల్ల రూమ్ లో కామని చెప్పింది? మీరే కదా సార్ చెప్పింది కొబ్బరికాయలు పైన. కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటయ్యా పైకి చూపించేది? అంటే ఏ లెట్ చూపిస్తాడు వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను, రాకెటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నా? సిగ్గు లేకుండా. తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పనయ్యా, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఇలా అమ్మాయి గారి గౌన్ చెప్పు కిందకి పైకి లాగుతూ ఉంటాయి. నువ్వు తన షాప్ లో బొమ్మలు ఏమైంది? ఏం చెప్పాను సార్? మీ రెండో అమ్మాయి శశి గౌను జిప్పు చిచ్చి నా నోటితో నేను చెప్పలేదు సార్. కొబ్బరికాయలు ఎక్కడ ఉంది తెలియదు సార్ ఇడికి. నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా. ఇంట్లో ఆడపిల్లలు అది సార్ సార్ మీరు ఏమని అనుకోండి, ఈ ఇంటికేడు కరెక్ట్ కాదు సార్. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ, మా ఆవిడ. ఫుల్ ట్యాంక్ చేయించు. మేడం సారీ అండి, నేను ఏదో అనుకోకుండా జరిగిపోయింది. యాక్చువల్ మన మూర్తి గారు లేరండి, అకౌంటెంట్ మూర్తి గారు. ఆయన రాంగ్గా గైడ్ చేస్తే జరిగింది అలా. ఐఎమ్ రియలీ సారీ అండి. సారీ. నువ్వు? సిద్ధు అండి, డ్రైవర్ని. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీర్చుకోవాలని కక్ష కడతామా? అబ్బా, ఆఫ్టర్ కుర్చీల మీద కక్ష ఎందుకు కడతామండి? కదా, నాకు నువ్వు కూడా అంతే. కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనోళ్ళు, వీళ్ళతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళి పని చూసుకోమ్మా. పిన్ని, గీజర్ పని చేయట్లేదు. తెలుసు. ఎందుకు? కరెంట్ లేదు. నాకు వేడి నీళ్ళు కావాలి. రెడీ. టవ్వలు ఉన్నాను, పంపించు. పనిలో ఉన్నాను, కుదరదు. పిన్ని తేకపోతే నేను ఒప్పుకోను. నీ మొగుడు వచ్చి తెస్తాడు. నా మొగుడుంటే నీళ్ళు తేవడం ఏంటి? సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు. పంపించు. నువ్వేంటి? కింద బకెట్ ఉంది కదా అని. ఉంటే తెచ్చేస్తావా? జాయిన్ అయినప్పుడు ఏ పైన చేయమన్నారు కదండి, అందుకని. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే లాయర్ గారింట్లో మర్డర్ చేయడం కంటే సుఖం ఉంటుందండి. ఆడాళ్ళ బాత్రూంలోకి రావడానికి సిగ్గులేదు? ఆ బల్లి చూడండి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో. ఆ బల్లు ఉందని చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా? బల్లులు, పురుగులు, నాలాంటి డ్రైవర్లు వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి. వాళ్ళని పట్టించుకొని బాగా ఉల్లుతుకుని స్నానం చేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కావాలని ఇంకో బకెట్ కూడా తెస్తానండి. నాతో వార్ చేస్తున్నావా? నాతో? వారం రోజుల ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. చాలా మంది కష్టపడి జోకులు వేసి నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే భలే నవ్వు వస్తాయి. ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తాను. అయినా నేను మగాళ్ళు స్నానం చేస్తే చూడండి కదండి. ఏయ్ ఒరేయ్ గౌరవ్, Get back, step back. It's a beautiful day. It's like that, y'all. It's like that. Get back.
back, step back. It's like that. It's a beautiful day. ఎక్కడికి? వెడ్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ. చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి అంట. పెద్ద వేషాలు వేస్తున్నారు. సిద్ధు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫైర్ అండ్ ఐస్. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటా క్వశ్చన్ చెప్పనా? ఇందాక నేను చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకి వెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్లు వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం ఇది. ఈ రోజులు ఎవరున్నారు మేడం? అబ్బాయి, నాకు చాలా గర్వంగా ఉంది మేడం. మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన సుకృతి ఉంటే కానీ ఇలాంటి జరగవు మేడం. అమ్మ సిద్ధు, మేడం మేడం ఆ లెఫ్ట్ లో చూడు. అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. అవునా మేడం? చూడు చూడు చూడు, రైట్ లో రైట్ లో రైట్ లో చూడు చూడు చూడు. ఆ కాఫీ షాప్ ఉంది కదా, అక్క అక్కడే కాఫీ తాగుతుంది. Oh, అది wonderful, డాడీ madam. ఆఫీస్ కి వెళ్ళే రూట్. అవునా, madam? ఆ సైడ్ కి వెళ్ళామంటే మన హోటల్ వస్తుంది. Oh, ఇది కూడా? అందుకు ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది. నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేశారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు అతన్ని రెచ్చగొడుతున్నావు? సిద్ధు, నువ్వు భోన్ చేసి వెయిట్ చేయి. షూర్ మేడం, షూర్. కమ్. వెళ్ళు వెళ్ళు. ఈ ఆడపిల్లలకి టేస్ట్ లేదురా. టీవీ యాంటీనా టీ షర్ట్ వేసినట్టున్నాడు. వెళ్ళి ఆడ లవ్ చేస్తా. ఆవిడ ఇంకా బెటర్ సార్. ఈ రెండో రోజు చూడండి, ఏ టెర్రరిస్ట్ తగులుకుంటది. దాంతో నీకేమన్నారా తీపి జ్ఞాపకాలు? ఏముంది సార్, మొన్న నా పర్సు పోయింది, నువ్వేమైనా తీసావని అడిగింది సార్. నువ్వు చెప్పు తీలేకపోయావా? అదేంటని అడిగితే, నువ్వు నర్సు, నాది పర్సు, డ్రైవింగ్ బాగుంది కదా అని అడిగాను. తప్ప అంది సార్. రైమింగ్. రేపు ఎప్పుడు నా ట్రాక్టర్ పోతే డాక్టర్ని అడిగేస్తా. దాంతో ఎందుకు సార్, ఎదురైతే దరిద్రం, తగిలితే తద్దిరం. సేమ్ అలాగే ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? అంటే మీకు దెబ్బలేం తగలేదు కదా? బాబు 2 దోశ చెప్పు. అన్నా 2 దోశ. బాల్కనీలోంచి జీప్లో పడిపోయి ఉంటది. దెబ్బకి మతిపోయింది. అమ్నీషియా పొద్దు గారు. మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు? కాదా మరి? నాకేమైంది? ఏం లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే. ఏ? నువ్వు మా అత్త కూతురువి. మన 2 ఫ్యామిలీస్కి పడదు, అందుకని లేచి వచ్చేసాం. నూనె కాదు, నెయ్యితో అయ్యి. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది. అది ఎవడికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసినా తప్పులేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు. నీ దెబ్బలకు మందులు వస్తుంది డాక్టర్ గారే కదా. కదా డాక్టర్ గారు? క్లవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్కి డబ్బులు లేవని అమ్మేశాను. బిల్లు మాత్రం ఈ బావా, నువ్వు నాకు బావే కదా?
కదా తను తను అలా పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు. బావా మీరు డబ్బున్నోళ్ళు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం తప్పింది కానీ లాజిక్ దొప్పలా. డబ్బున్న పలికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం. న్యాచురల్లీ. కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా. రియల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఈయన మాత్రం తక్కువ తిన్నాడంటే నీకోసం కోట్ల ఆస్తి వదిలేసి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు? చెప్తే అలా పడి ఉంటది కదా. శశి బావా తాత ఫోన్లో మాట్లాడతావా? నువ్వు అలా కూర్చో. హలో తాతగారి ఫోన్ ఇవ్వు. సార్, గౌతమ్. ఏరా, ఎలా ఉన్నావు? తాతని మనోరాలతో మాట్లాడతావా? అది నాతో మాట్లాడుతుందా? మాట్లాడు. తాతయ్య నేను శశిని. ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను తాతయ్య, కానీ అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు. అంత గమ్మున ఎలా ఒప్పుకుంటారమ్మా? జరిగిన విషయం చిన్నదా? విషయం చిన్నదైనా పెద్దదైనా జరిగిపోయింది కదా తాతయ్య, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచించడం? చిన్న పిల్లవైనా కరెక్ట్ గా చెప్పావే. బావని పెళ్లి చేసుకోవడం తప్ప? పెళ్ళ ఏమి లేదు తాతయ్య. బావా మరదళ్ళ సరసమా? నేను మళ్ళీ మాట్లాడినా? తాతయ్య గొంతు వినగానే ఏడుపు వచ్చేసింది బావ. అవునా? అన్ని సర్దుకుంటాయి కదా. థ్యాంక్ యూ బావా. సూట్ కేసు తీసుకొచ్చిన సింపుల్ గా తీసుకొచ్చాడు ప్రమే. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంత పొగిడేస్తావు? ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు. ఎందుకే అంత జెలసీ నీకు? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ మొగుడు కోసం జలసి. వెళ్ళు. ఏ అకేషన్ అయినా స్పాయిల్ చేయడంలో నెంబర్ 1 నువ్వు. శశి కొంచెం కోపం తగ్గించుకోవా? ఎందుకంటే నీ కాబోయే కొంచెం పెచ్చ ఉంది, అందుకని తగ్గించుకో. మరి ఎవరిని చేసుకోను? ఎవరిని చేసుకోను? ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పేవాడిని చేసుకోనా? నీ- నాకు గోరు ముద్దలు తినిపించేవాడిని చేసుకోనా? ఓ, ఏంటి నీకు నాకెలా గుర్తున్నాయనా? ఆ, ఆ నర్సుగాడిని 4 పీకితే అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వే. ఇంటికొచ్చిన రోజే నచ్చేసావు. చూడగానే ఫ్లాట్. శశి, నీకేం కావాలి? కొంచెం పీస్ ఆఫ్ మైండ్. ఓకే. ఈ ఎదవ కళ్ళోటి ఎంత వద్దనుకున్నా కల్లో కూడా వచ్చేస్తున్నాయి. అలానే డ్రైవర్ని చేసుకున్నా? మా అక్కేమో ఎంబీఏని కట్టుకుంటుంది, దాని పిల్లలు ఓక్రిడ్జ్లో చదువుతారు, నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా? అందుకే నీ మీద కావాలని నడిచేదాన్ని. పోరా మా ఇంట్లోంచి, నా వంటలోంచి. నువ్వు దగ్గరకు వస్తే చాలు అన్ని ఎదవాలోచనలు. హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బుగ్గలు వేడిగైపోతాయి, కాళ్ళు వణుకుతాయి. ఇప్పుడు కూడా లాంగ్ స్కర్ట్ కాబట్టి ఎవరికి తెలియట్లేదు. నీకు అసలు చెప్పొద్దు అనుకున్నాను. నీకు మా ఇంట్లో అలాగో ఎంట్రీ లేదు, మనం మళ్ళీ కలుసుకునే ఛాన్స్ లేదు, అందుకే చెప్పా. ఇంకొకటి చెప్పాలి. చల్ మూసుకో. నేను చెప్పాలి అన్నాను, నువ్వు వినాలి అన్నానా? ఐ లవ్ యూ. ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చావు. నువ్వు చెప్పేదేంటి? ఎందుకు వచ్చావు? ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో.
నాకు నువ్వు అక్కర్లేదు. వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోనా? ఎక్కడ పోమంటావు? వెళ్ళిపో. ఐ హేట్ యు. వెళ్ళిపో. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe. Olga Videos.